హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే ఒక ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి మనం ఇప్పుడు బస్ మాస్టర్ ఇండియా అని మనం ఇప్పుడు ఇందులో మనకి అన్ని బస్ మోడ్స్ వస్తాయి. అంటే మనము పైసలు సంపాదించుకొని అన్నీ కొనుక్కోవాలా. నేను హార్ అనేది తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం ప్యాసింజర్స్ని ఎక్కించుకోవడానికి వెళ్దాం. దాన్ని ఇప్పుడు బస్సులో పెట్రోల్ అయితే లేదు, పెట్రోల్ ఎక్కించాం. ఇట్లా రెడ్ లైట్ ఉంది కదా, రెడ్ లైట్కి వెళ్ళి దాన్ని దాటేసినాము, మనకు ఫైన్ పడుతుంది 100 రూపీస్. ఇట్లా మనం ఈ బస్ మాస్టర్ ఇండియా ఇట్లా రియలిస్టిక్ ఇండియాలో పెట్రోల్ బంక్స్ ఎట్లుంటాయి అంటే ఉంది. ఫుల్ ట్యాంక్ 13,500. ఇప్పుడు మనమైతే ప్యాసింజర్స్ని ఎక్కించుకునేందుకు వెళ్దాం. ఫుల్ ట్యాంక్ కొట్టించినా కదా నేను, ఇంత తక్కువ వచ్చింది. నేను ధూమ్ సినిమా పాట పెట్టుకున్నా, మీరు కూడా పెట్టుకోవచ్చు ఏదైనా. ఓకేనా, మనం అయితే ఇప్పుడు ప్యాసింజర్స్ని ఎక్కించుకోవడానికి వెళ్దాం. ఇలా రియలిస్టిక్గా అందరు మనుషులు రియలిస్టిక్ ఉంటారు. మళ్ళీ ఇక్కడ మన ఇండియాలో మెడిచల్ ఉంటుంది కదా, మెడిచల్ ఇట్లానే పిల్లర్స్ కూర్చుంటే అలా ఉంటుంది మొత్తం. ఇదే మన బస్ స్టాండ్ అన్నమాట. మనం ఇప్పుడు బస్ స్టాండ్లోకి ఎంటర్ అయ్యగానే మనక్కడ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కనబడుతుంది నాకు. ఇక్కడ ఇట్లా పొజిషన్ కనబడుతుంది. అందులో ఇట్లా ఆపితే గ్రీన్ లైట్ వచ్చినాక ఆపరేట్ చేస్తే దీన్ని ఓపెన్ డోర్ వచ్చేసి స్పీడ్ అప్ వచ్చేసినాను. ఎందుకంటే మనకి స్పీడ్ మస్తు మంది కావాలి కదా, 31 ప్యాసింజర్స్ ఎక్కాలి ఇందులో. మనమైతే ఇప్పుడు స్కిప్ అవుతున్నాం. మనమైతే ట్రిప్కి వెళ్ళాము. ఇప్పుడైతే మనం రెస్ట్కి వెళ్ళాలి. రెస్ట్లో ఉంటుంది రెస్ట్. ఇట్లా మనకు వార్నింగ్స్ ఇస్తుంది. మీరు ఇట్లా ఇండికేటర్ వేసుకోండి, ఇట్లా వేయండి, అట్లా వేయండి అనుకుంటా. Switch on the AC. It's suffocating. ఇందులో మనమైతే ఇప్పుడు ఇది చాలా బాగుంది కదా, గేమ్ రియలిస్టిక్గా ఉంది. గేమ్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ప్లే స్టోర్లోకి కొడితే వస్తుంది. ఓకేనా, కావాలంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి మీరు. ఇప్పుడైతే మనం బస్ స్టాప్ దగ్గరికి జల్దినా కదా, ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ మనం అన్నీ ఆన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఏసీ కూడా ఉంది. రియలిస్టిక్ గేమ్ లాగా ఉంటుంది మొత్తం. ఇట్లా మొత్తం అడవిలోకి వెళ్ళాలి. Did you see the game last night? I missed the first half. వాళ్ళు మాట్లాడుకుంటారు ఇట్లా. Barely. It went into overtime. I always miss the good games. I would like to get there alive. Did we just hit something? నా ఫోన్ కొంచెం లాగ్ As I was అవుతుంది. saying, I always miss the good games. You didn't miss much in the ఇక్కడ first half, వీళ్ళకైతే మంచి honestly. It చేపిస్తారు. was a snooze ఇక్కడే కాదు, fest. Really? So I just missed the buzzer beater. Did we just hit something? ఇవి గేమ్ as I was వేస్ట్ saying- ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకు తెలుసా? Oh man, ఇట్లా అనద్దు కానీ it wasn't just a buzzer beater. Johnson threw it from half court. No way. From half court? Are you serious? ఇప్పుడైతే మనము స్ట్రేట్ వెళ్ళాలి. it's beautiful. I love this route.
వాళ్ళు ఇట్లా మాట్లాడతారు. మీరు కూడా ఈ గేమ్ని డౌన్లోడ్ చేసుకోండి, Definitely. I can just చాలా close my బాగుంటుంది. eyes and relax. ఇంత మంచి గేమ్ ఎప్పుడు రాలేదు మన ప్లే స్టోర్లో కానీ. యూరో ట్రక్ సిమ్యులేటర్ మన ఫోన్ సపోర్ట్ చేయదు కాబట్టి The wind was shaking my car so bad I had ఇది ఆండ్రాయిడ్కి SOSలో కూడా అవైలబుల్ Way ఉంది, too fast. iOSలో కూడా అవైలబుల్ Sorry ఉంది. about that. Anyway, ఇప్పుడైతే మనము దాబా కాడికి వచ్చేసినాం. దాబా కాడ తినేద్దాం ఇప్పుడు వీళ్ళకి. the wind was shaking my car so bad. ఇప్పుడు అయితే ఇప్పుడు దాబా కాడికి వచ్చేసినాం. వాళ్ళకి అన్నం తినిపిద్దాం, మనం కాదు, వాళ్ళే తింటారు. వాళ్ళే తింటారు. ఇప్పుడు ఇలా వాళ్ళని దించేసినామా, దించేసినాక ఇక ఇందులో మనల్ని తినేస్తారు. మనం జల్దీ అవ్వాలి ఇప్పుడు. ఇక నేను ధూమ్ సినిమా పాట పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇందులో నేను అప్పటి నుంచి ఆడుడికి ఇన్ని అన్నం పైసలు సంపాదించిన. indicator next time. అవి అయిపోతలేవు ఎందుకేమో. ఇండియన్ కార్స్ అయితే ఉంటాయి. మనం ఎవ్విట్లని గుద్దినా కానీ వాళ్ళు మనకి 500 ఫైన్ ఇస్తారు. మనము ఫస్ట్ ఇట్లా బస్సు మనకి బస్సు ఇయ్యరు ఫస్ట్లీ. మనం ఫస్ట్లో ఇది వాళ్ళు ట్రయల్ డ్రైవింగ్ ఉంటుంది. ఆ ట్రయల్ డ్రైవింగ్ చేసినాక తర్వాత మీరు ఇది వేరే వాళ్ళ బస్సు నడిపి మనీ సంపాదించాలి. అందులో 6,000 వస్తుంది. నేను ఇది లగ్జరీ బస్సు సంపాదిస్తున్నా. ఈ లగ్జరీ బస్సులో మనకి ఇంత 1 lakh వరకు వస్తుంది. దీనికి మనం నడిపితే పర్ మంత్ ఎంత వస్తుంది అంటే పర్ మంత్ 1 crore దాకా వస్తుంది. ఎందుకంటే నేను రోజు వెళ్తా కాబట్టి మస్తు. నేను ఇది తర్వాత మస్తు రోజులైనాక దీన్ని కొన్నా. ఇది మొత్తం నాకు 4 lakhs పడ్డది బస్ అంటే గేమ్లో 4 lakhs పడ్డది. ఇప్పుడు మనమైతే మధురైకి ఇప్పటిదాకా నేను ఫ్రీ ఫైర్ ఆడి ఇప్పుడే ఈ గేమ్ ఆడుతున్నా. ఈ గేమ్ ఆడడానికి ఇప్పుడు ఛార్జింగ్ లేదు, అందుకే ప్లీజ్ వెయిట్ లెస్ ఛార్జింగ్ ఈజ్ దేర్ అని వస్తుంది. ఇక్కడ మనకు రియలిస్టిక్ ఉంటుంది గేమ్. ఇంత మంచి గేమ్ ఎప్పుడు చూడలేరు మీరు. ఇంత మంచి ఉంటుంది గేమ్. ఏంది ఫ్రెండ్స్ I feel nearly in the seat. ఇందులో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి గ్రాఫిక్స్లోకి వెళ్ళినాము. గ్రాఫిక్స్లో నేను అల్ట్రా పెట్టుకున్నా. అల్ట్రా నాకు కావాలి. కంట్రోల్లోకి అయితే నేను డ్రైవింగ్ టైప్ స్టీరింగ్ పెట్టుకున్నా. ట్రాన్స్మిషన్ అంటే మాన్యువల్ ఆటోమేటిక్ అంటే మీరు వేసుకోవాలా, గేర్స్ వాళ్ళు వేస్తారా అని ఉంటుంది. మాన్యువల్ అంటే ఇది మనం ఇట్లా చేంజ్ చేసి ఉంటుంది కదా దాది. స్టీరింగ్ నేను లెఫ్ట్ పెట్టుకున్నా. సెన్సిటివిటీ 0 కొంచెం ఎక్కువ పెట్టుకుందాం ఎందుకంటే మస్తు మార్పుడు అవుతుంది. నేను అకౌంట్ ఇంకా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేస్తే నాకు వస్తుంది. ఇప్పుడు మనం రెజ్యూమ్ వచ్చి వెళ్దాం. ఇప్పుడు మనమైతే జల్దీ వెళ్దాం. ఇప్పుడు 100 స్పీడ్ మీద. ఇంకా 8 kilometers ఉంది మనకి. ఇక్కడ ఉంటుంది కిలోమీటర్స్. నాకు ఈ ట్రిప్ 1 lakh అయితే Did we hit something? పెనాల్టీ ఇట్లా థౌజండ్స్లలో వస్తుంది. కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమో ఒక 1 lakh దాకా వస్తుంది. అట్లా మనం ఎర్న్ చేయచ్చు. మన ఓన్ మస్తు బస్సులు ఉంటాయి, అట్లా ఎర్న్ చేయచ్చు.
ఇట్లా మనము ఎందుకు ఈ గేమ్ ఎందుకు అవుతుందేమో మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను ఈ గేమ్ని. నా ట్రావెల్ నేమ్ వచ్చేసి ఫ్లెక్స్ బస్. We are going way too fast. It's the brake pedal, not an instrument. మధురైకి వచ్చేసినాం. ఇప్పుడు ప్యాసింజర్స్ని డ్రాప్ చేసేయాలా. ప్యాసింజర్స్ని Where are we going? Signal. వీళ్ళు ఇట్లా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలా. ఫాలో అయితే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ఇస్తుంది వీళ్ళు. మనం వచ్చేసి Easy driver. You're going too fast. ఇప్పుడు వచ్చేసి మనం బస్ స్టాండ్కి వచ్చేసినాం. బస్ స్టాండ్లోకి వెళ్దాం. బస్ స్టాండ్ I guess turn signals are optional. ఇక్కడ రాగానే ఇది ఇక్కడ మనకు ఉంటుంది. ఇందులో మనం చేయాలి. ఇప్పుడు ఇలా పార్క్ చేసి Use the indicator next time. డోర్స్ ఓపెన్ వచ్చేస్తే అయిపోయి మనకి ఇప్పుడు మొత్తం టోటల్ ఇన్కమ్ నెక్స్ట్ మొత్తం ఇంత ఉంటుంది. ఇంత శాలరీ చేసాము. మొత్తం మనకి ట్రిప్ ఇన్కమ్ 3 lakh పెట్టినాను. 3 lakh వచ్చింది. పెనాల్టీ 1000 వచ్చింది. ఎక్స్ట్రా ఇన్కమ్ ఇంకా 73,000 వచ్చింది. మనకి వీళ్ళందరూ బ్యాడ్ కమెంట్స్ ఇచ్చారు. ఓకేనా? ఓకే మరి బాయ్.